ఇప్పుడు నేను మహారాష్ట్రలో ఉన్న త్రయంబకేశ్వర ఆలయము జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ ఆలయం దగ్గరకు వచ్చాను. ఎంట్రన్స్ ఇలా ఉంది. ఇలా అదిగో ఆ చివర కనిపిస్తుంది కదా, అది టెంపుల్. అక్కడికి నేను ఇప్పుడు నడుచుకొని వెళ్తాను. ఇదిగో ఇది దారి, అదిగో ఆలయం. అలా పెద్ద పెద్ద కొండలు దాటి మేఘాలను తాకుతున్నట్టుగా ఎంత చక్కగా ఉందో త్రయంబకేశ్వర ఆలయము. మబ్బులు తాకుతున్నట్లుగా ఉంది కదా, అస్సలు ఖాళీ లేదు. చాలా మంది జనాలు, ఎంతో మంది జనాలు ఉన్నారు. ఇదిగో ఇదంతా కూడా 200 రూపాయల టికెట్ లైను. అసలు ఎంత దూరం ఉందంటే చాలా దూరం ఉంది. జనాలు అయితే కిక్కిర్స్ ఉన్నారు. చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇదే లైను, ఇదే లైను. పాత్రలు కూడా ఉన్న వాళ్ళకి ఇదంతా కూడా ఈ లైన్లో ఉన్నారు జనాలు అందరూ కూడా. ఇక ఫ్రీ అయితే మరి చెప్పక్కర్లేదు. చూడండి ఎంత జనాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ త్రయంబకేశ్వరి దర్శనం కోసం అంతా వీళ్ళంతా కూడా ఎంత పెద్ద లైన్లో ఉన్నారు. చాలా పెద్ద లైన్ ఉంది. ఎంత పెద్ద లైన్ అంటే అంత పెద్ద లైన్ ఉంది. ఎందుకంటే జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి కాబట్టి ఆ చివరికి ఎక్కడికో ఉంది. అలాగే గుడైతే అక్కడెక్కడ ఇంకా దూరంగా ఉంది. ఇంత లైను ఒక దర్శనానికి. ఇలా ఇక్కడ వంతెన కూడా ఉంది. వంతెన మీద నుంచి అలాగా జనాలందరూ కూడా దర్శనానికి వెళ్తున్నారు. అలా అలా వంతెన మీదుగా వెళ్ళి అలా వెళ్తున్నారు. ఇక్కడంతా కూడా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. అలా ఆకుపచ్చగా ఉన్న ఆ కొండలు, గోదావరి పుట్టిన ప్రదేశం అట. అది గోదావరి పుట్టిన ప్రదేశం అట. అదంతా కూడా ఇలా త్రయంబకేశ్వర ఆలయంలోకి ఇలా ఇది ఎంట్రన్స్. ఇలా వెళ్తారు. ఇదంతా కూడా నల్ల రాతితో తయారు చేసిన దేవాలయం. ఇదంతా కూడా అవేర్నెస్ లేని సమయంలో ఇలా ఈజీగా వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు జనాలు ఎక్కువైపోవడం వల్ల 5-6 గంటలు కూడా పడుతుందట ఈ యొక్క దర్శనం కోసం.